తిరుపతి జిల్లా రేణిగుంటలో ఇసుక అక్రమ రవాణా ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కొట్రమంగళం సమీపంలో అక్రమంగా ఇసుకను చెన్నైకి తరలిస్తున్న 5 నిందితులను అరెస్ట్ చేశారు. గాజుల మండలంలోని పెనుబాల కాలేజీ వెనుక ఉన్న వెంచర్పై రేణిగుంట పోలీసులు దాడి నిర్వహించారు. రాజంపేట ప్రాంతం నుంచి ఇసుకను తీసుకొచ్చి ఇక్కడ నిల్వ చేసి రాత్రి వేళల్లో కంటైనర్లు ట్రాక్టర్ల ద్వారా తమిళనాడుకు తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దాడిలో 2 కంటైనర్లు, 2 జేసీబీలు, 1 ట్రాక్టర్తో పాటు పైలట్ కారును స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న బి బాలాజీ, ఎం అజిత్తో పాటు మరో 3 డ్రైవర్లపై కేసు నమోదు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు రేణిగుంట రూరల్ సీఐ ఎం మంజునాథారెడ్డి తెలిపారు. ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు వెల్లడించారు. ఒక ఓపెన్ ప్లేస్లో శాండ్ డంప్ చేసి ఇల్లీగల్గా డంప్ చేసి చెన్నైకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారనే ఒక సమాచారం మేరకు నేను మా ఎస్ఐ గారు సిబ్బందితోటి రైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి చూడగా అది ఓపెన్ ల్యాండ్ చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ కట్టేసి కాంపౌండ్ వాల్ లోపల ఉన్నటువంటి ప్లేస్ని ఈ ఇసుక రీచ్ల నుంచి ఇక్కడ తోలుకొని డంప్ చేసినారు. ఇల్లీగల్గా డంప్ చేసి దీన్ని లారీ కంటైనర్లోకి ఎత్తున్నారు. కంటైనర్ల ద్వారా ఎత్తి ఈ కంటైనర్లతో చెన్నైకి ఎక్స్పోర్ట్ చేయాలని చేస్తున్నారు. మేము రైడ్ చేసి అక్కడ ఉన్నటువంటి 2 లారీలు అలాగే కంటైనర్సు, 2 జేసీబీలు, 1 ట్రాక్టరు, అజిత్ దీనికంతా కూడా ఈ డంప్ చేసిన వ్యక్తి వచ్చి కాళహస్తి మండలం ఊరందూరు గ్రామానికి చెందిన బాలాజీ అనే వ్యక్తి. ఇతను ఇక్కడ డంప్ చేయించి శాండ్ను అజిత్ అని చెన్నైకి చెందిన వ్యక్తిని పిలిపించాడు. అతను ఇతను కలిసి ఈ చెన్నైకి ఎక్స్పోర్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ అజిత్కి చెందినటువంటి లారీలు, అతనికి సంబంధించిన కారు కూడా సీజ్ చేసాం. ఈ కారుని పైలట్ వాడతారు వాళ్ళు. ఒక ఓపెన్ ప్లేస్లో